నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా కనుమూరు వెంకటరమణ గారి సతీమణి కనుమూరు లావణ్య గారి జ్ఞాపకార్థం సుమారు 500 కోడిగుడ్లు, చిక్కీ, బిస్కెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా శిక్షణ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఈ అసోసియేషన్ ఏర్పాటై 30 సంవత్సరాలు పైబడినప్పటికీ 25 సంవత్సరాల నుంచి ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు దాతల సహకారంతో పౌష్టికాహారం సుమారు 700-800తో ప్రారంభమై ఆఖరాకు వచ్చేటప్పటికి 1000 నుంచి 1500 మంది క్రీడాకారులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది. ఇది క్రీడా ప్రాధికారిక సంస్థ సౌజన్యంతో ఈ మే మాసంలో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రీడాకారులు ఈ మైదానంలో క్రీడల్లో నైపుణ్యం పొంది ఈ మే మాసం అనే లోపలికి ఎండవేడి తీవ్రంగా ఉంటుంది. ఈ ఎండవేడిని తట్టుకునేదానికి, శారీరక ఆరోగ్యం పెంపొందించుకునేదానికి ఈ యొక్క పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడాకారులకు నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక యజ్ఞంగా సాగే కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్లో దాతలు ఎక్కువ మంది ఉంటారు. వారు విరివిగా పోటాపోటీగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయపదాన నిర్వహించేదానికి ఈ యొక్క దాతలు సహాయ సహకారాలని మరువలేందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోయేదానికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్, అదేవిధంగా క్రీడా ప్రాధికారిక సంస్థ, అదేవిధంగా దాతలు విరివిగా సహాయ సహకారాలు అందించాలని మనవి చేసుకుంటూ, అదేవిధంగా మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 13 క్రీడా అంశంలో క్యాంప్ జరుగుతుంది. దీనికి గాను మన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఈ క్రీడాకారులకి కోడిగుడ్డు, అరటిపళ్ళు, బిస్కెట్స్ అలాంటిది వాళ్ళకి ఎక్స్ట్రా డైట్ కింద వాళ్ళు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం 1వ తారీఖు స్టార్ట్ చేశారు. ఈరోజు 6 రోజులైనాయి. దీనికి చాలా సంతోషం. జిల్లా క్రీడా ప్రాధికార తరఫున వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపడం, అలాగే ఈ విషయం కూడా మా హైర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు చెప్పమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇవ్వడం ఈ ఒక్క నెలకి సంవత్సరం క్రీడాకారులు పెరుగుతున్నారు. రోజుకి గ్రౌండ్కి రావడం ఎక్కువ మంది అవుతుంది. ఎందుకంటే ఈ ఎంకరేజ్ వల్ల ఇలా డైట్ ఇస్తున్నారని చెప్పి ఒక మోటివేషన్ మీద పిల్లలు ఇక్కడికి వచ్చి రోజు ఆడుకోవడం చాలా సంతోషం. ఇలాగే వాకర్స్ అసోసియేషన్స్ ఉన్న వాకర్స్ అందరినీ
రిక్వెస్ట్ చేసుకుంటాను ఏంటంటే పేద క్రీడాకారుల్ని మీరు స్పాన్సర్ చేసుకొని వాళ్ళకి కానీ కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళు మంచి నేమ్ తీసుకొని వచ్చి మీకు మంచి పేరు తెస్తారు, జిల్లాకు కూడా పేరు తెస్తారు. కాబట్టి వాకర్స్ అసోసియేషన్లో ఉన్న స్పాన్సర్స్ని కూడా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరు కూడా చేయాలని, క్రీడాకారుల్ని పైకి తీసుకురావాలంటే మీ ద్వారా వెళితేనే అది వాళ్ళు పైకి రావడానికి ఉంటారు. కాబట్టి వాళ్ళని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం మే 31, ఆ తర్వాత మళ్ళీ ఒక 7 రోజులు కూడా ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ప్రత్యేకించి దాతలందరికీ క్రీడాభారతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.